హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ పార్ట్‌ని మీరు స్కిప్ చేస్తారా? వింటారా? అనేది మీ ఇష్టమే. బట్ వినడానికి ట్రై చేస్తే మంచిదండి. మీలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పింది వినకుండా డైరెక్ట్‌గా అంటే మీ ఫైల్ మీరు చూజ్ చేసుకొని రీడింగ్ చూస్తున్నారు. అదంతా ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఇంట్రడక్షన్ మోస్ట్‌లీ చెప్పిందే చెప్తున్నాను అనే సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే కూడా సేమ్ ఉండొచ్చు అని మీరు స్కిప్ చేయొచ్చు. అది ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మీలో కొంతమంది ఏంటంటే కొన్ని కామెంట్స్ పెడుతున్నారండి. అంటే నేను కొన్ని చేస్తున్నాను వీడియోస్. అవి ఎలా అంటే మీ పర్సన్ నేమ్ ప్రకారం ఆర్ మీ నేమ్ ప్రకారం అని ఇలా వీడియోస్‌లో చెప్తున్నప్పుడు ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే నాది నా పర్సన్‌ది సేమ్ నేమ్ కదా! సో, సేమ్ లెటర్ కదా! ఇలా ఆలోచిస్తున్నారు. అసలు నేను ఎప్పుడూ చెప్తుంది ఒకటే. టైటిల్ ప్రకారం రీడింగ్ చూడండి అని సో, దాని అర్థం ఏంటంటే మీరు వీడియో స్టార్టింగ్ పార్ట్ వినట్లేదు. అది వింటే అసలు ఇలాంటి కామెంట్సే పెట్టరు. ఒకవేళ పోనీ మీకు అంటే ఇలాంటి డౌట్ ఉన్నప్పుడైనా సరే మీరు స్టార్టింగ్ పార్ట్ వింటే మీరేంటంటే అర్థం చేసుకుంటారండి. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే మీరొక రీడింగ్ చూస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ ప్రకారం అనే ఒక టైటిల్‌లో నేను పెట్టినప్పుడు ఏంటంటే మీ పర్సన్ ప్రకారం మీరు చూడాలండి. మీ ప్రకారం మీరెందుకు చూస్తున్నారసలు? అంటే ఎందుకు ఇలా నేను ప్రశ్నిస్తున్నానంటే ఇప్పుడు కార్డ్ సెట్ నేను డ్రా చేసినప్పుడు పర్టిక్యులర్‌గా కార్డ్స్ ఏంటంటే షఫుల్ చేసి తీస్తాను కదా! అలా తీసినప్పుడు పర్సన్ బేస్డ్‌గా నేనేంటంటే కార్డ్స్ తీయడం జరుగుతుందండి. సో, అలాంటప్పుడు ఇది మీకు ఏ విధంగా కూడా సంబంధించిన రీడింగ్ అయితే కాదు. కేవలం మీ పర్సన్‌కి సంబంధించిన రీడింగ్ అంతే. ఇప్పుడు మీకోసం మీరు చూసుకుంటే అది మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మరికొంచెం మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. సో, నేనెప్పుడూ ఒకటే చెప్తాను. మీది మీ పర్సన్‌ది సేమ్ లెటర్ అయినా సపోజ్ మీ ఇద్దరి లెటర్ కూడా ఎంఏ అనుకోండి. సో, ఎంతో మీ నేమ్ స్టార్ట్ అయింది, వాళ్ళ నేమ్ స్టార్ట్ అయిందని మీకోసం మీరు రీడింగ్ చూసుకోకూడదు. మీ పర్సన్ కోసం మీరు చూడాలి. ఎందుకంటే ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాదు కాబట్టి. ఇఫ్ మీకోసం మీరు అలా చూసుకుంటే ఖచ్చితంగా మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ కూడా ఏంటో అర్థం కాదు. సో, అలాంటి పనులెవరు చెయ్యొద్దు. ఇది అంటే చాలా వీడియోస్‌లో నేను చెప్పాను. బట్ మళ్ళీ మళ్ళీ కొత్తగా కామెంట్స్ పెడుతున్నారు. మరి కొత్తగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు పెడుతున్నారో తెలీదు. లేకపోతే ఆ ఇంట్రడక్షన్ పార్ట్ వినకుండా డైరెక్ట్‌గా రీడింగ్ చూడడం వల్ల పెడుతున్నారో తెలీదు. బట్ ఇది మాత్రం క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఈవెన్ నేను మీ పేరు ప్రకారం అని పెట్టినప్పుడు మీకోసం మీరు చూసుకోండి. మీ పర్సన్ గురించి మీరు చూడొద్దు. అంటే ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరే కన్‌ఫ్యూజ్ అవుతారండి. నేను చెప్పిందేంటో మీకు అర్థం కాదు. ఇంకొకటేంటంటే ప్రతిది కూడా నేను మీ పర్సన్ నేమ్ బేస్డ్‌గా ఆర్ మీ నేమ్ బేస్డ్‌గానే రీడింగ్ కూడా చేయాలనుకోవట్లేదండి. కొన్ని రీడింగ్స్ ఏంటంటే డెఫినిట్‌గా కొన్ని క్రిస్టల్స్ అరేంజ్ చేసి కూడా చేయాలనుకుంటున్నాను. ఆర్ ఫెదర్స్ దానికి రీజన్ ఏంటంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి స్ట్రాంగ్‌గా వర్క్ చేయాలని. అంటే ఒక కార్డ్ సెట్‌ని మీరు పిక్ చేసుకున్నప్పుడు మీ ఇంట్యూషన్ అంటే మీ మనసు గట్టిగా అదే చెప్తుంది పిక్ చేసుకోమని అని మీరు పిక్ చేసుకొని అది మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగాను మీరు మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్స్ ప్రెజెంట్ ఫేస్ చేస్తున్నా మీ మనసు చెప్పిన దాని ప్రకారం మీరు ఫాలో అయితే అది జరుగుతుందండి. అంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్‌ని మీరేంటంటే బెటర్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనమాట. సో, అందుకే నేనేంటంటే అన్నీ కూడా నేమ్ బేస్డ్‌గా చేయాలని అనుకోవట్లేదు. డెఫినెట్‌గా ఇక్కడేంటంటే ఇలా కూడా చేస్తున్నాను. సో, అందుకే ఈరోజు ఏంటంటే రీడింగ్ నార్మల్‌గా చేయాలనుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకున్నాను. మీ మనసుకి ఏదైతే బలంగా అంటే ఇది కరెక్ట్ ఆర్ ఇది నేను చూజ్ చేసుకుంటే బావుంటుంది అని అనిపిస్తదో దాని ప్రకారం రీడింగ్ చూడండి. ఇఫ్ మీకు అవ్వకపోతే ఇంకొకటి పిక్ చేసుకుంటారు. అది మీ ఇష్టమే. సో, ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి రీడింగ్స్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే మీకు మీరనుకుంటున్న వ్యక్తికి మధ్యలో ఇప్పుడు సోల్ కాంట్రాక్ట్ ఏంటి? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే టైమ్ టు టైమ్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో సిట్యుయేషన్స్ మారుతూనే ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ అండి. అంటే ఇప్పుడు ఈ పర్సన్‌తో మీకు సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతే కంప్లీట్‌గా ఇంకా రిలేషన్‌షిప్ కట్ అయిపోయినట్టే. ఎండ్ అయిపోయినట్టే. ఇంక వాళ్ళని మీరు చూడలేరు. వాళ్ళతో మీరు మాట్లాడలేరు.
బట్ ఇంకా వాళ్ళతో మాట్లాడే పరిస్థితి వస్తుంది, ఆర్ చూసే పరిస్థితి వస్తుంది, లేకపోతే ఇంకా ఎక్కడో కానీ సిచ్యువేషన్స్ ఒక రకంగా ఉంటున్నాయి అని మీకు అనిపిస్తే ఆ సోల్ కాంట్రాక్ట్ అనేది కంటిన్యూ అవుతున్నట్టుగా. సో మీ సిచ్యువేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు, బట్ కార్డ్స్ ప్రకారమే నేను రీడింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజోనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ సిచ్యువేషన్స్ ప్రకారం నేను మాట్లాడతాను. సో అసలు చూద్దాము వాళ్ళకి మీకు మధ్యలో ఇప్పుడు అసలు ఎలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ ఉంది, ఐ మీన్ అసలు సిచ్యువేషన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి రోజ్ క్వార్ట్జ్ ట్విన్ ఫ్లేమ్ మ్యాండ్రిన్ డక్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి అబ్సిడియన్ నైఫ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్ కి 4 లీఫ్ ఫ్లవర్ చామ్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. మీ మనసుకి ఏదైతే ఇది నాకు కరెక్ట్ ఆర్ ఇది పిక్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుందో అది పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్ గా ఈ ట్విన్ ఫ్లేమ్ రోజ్ క్వార్ట్జ్ మ్యాండ్రిన్ డక్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు మీరు అనుకుంటున్న వ్యక్తికి ఇప్పుడున్న సోల్ కాంట్రాక్ట్ ఏంటి, అంటే మీ మధ్యలో అసలు ఎలాంటి సోల్ కాంట్రాక్ట్ ప్రస్తుతం ఉంది అనేది అయితే ఒక రీడింగ్ అండి. సో చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీ పర్సన్ మీకు బాగా సపోర్ట్ చేశారండి. పాస్ట్ లో కానీ చూసినట్టయితే వీళ్ళు ఎందుకో కానీ మీ వ్యక్తులు అనే ఫీలింగ్ మీకు వచ్చింది. పర్టికులర్ గా ఈ రీడింగ్ అనేది మీరు ఎవరి కోసమైనా చూడొచ్చు, వాళ్ళు మీకు ఎలాంటి వ్యక్తులైనా కూడా అవ్వచ్చు, ఐ మీన్ ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా సపోర్ట్ చేశారండి. అంటే మీరు హార్డ్షిప్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆర్ మీ లైఫ్ లో మీరు ఏంటంటే అసలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది అర్థం కానప్పుడు ఆర్ లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారండి. వాళ్ళ ప్రెజెన్స్ అనేది మీకు ఏంటంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చింది. మెయిన్ ఏంటంటే వీళ్ళు మీ వ్యక్తులు, వీళ్ళు ఏంటంటే మీతో ఉంటే చాలు, మీరు ఏంటంటే లైఫ్ లోని ఎంత దూరమైనా వెళ్ళిపోగలరు అనే ఆ వైబ్స్ మీకు వచ్చాయండి. సో మీ ఇద్దరి మధ్యలో కూడా అంత స్ట్రాంగ్ కనెక్షన్ అయితే ఏర్పడింది అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ అంటే వీళ్ళు మీతో ఫస్ట్ నుంచి కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, వాళ్ళు ఫస్ట్ నుంచి మీతో ఉంటారు కదా. సో ఏదైనా సరే వీళ్ళు మీకు చాలా సపోర్ట్ చేశారండి, మీ వ్యక్తులు అనే ఫీలింగ్ మీకు అయితే ఇచ్చారు. సో దానివల్ల మీరు ఏంటంటే కొంతవరకు వీళ్ళతో హ్యాపీగానే ఉన్నారండి. కాకపోతే ఇప్పుడు ఎందుకో కానీ ఈ పర్సన్స్ మీకు అంత కోఆపరేట్ చేయట్లేదు. వీళ్ళు అంటే ఇంతకు ముందులాగా లేరు. కొంతవరకు మీరు మళ్ళీ అలా లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ, కొంత డిప్రెస్ అవ్వడం కానీ, ఈ పర్సన్స్ చేస్తున్న పనులకు మీకు కోపం రావడం కానీ, ఆర్ మీరు జెలస్ గా ఫీల్ అవ్వడం కానీ, అసలు అంటే ఇలా చేయడం ఏంటి, ఈ వ్యక్తులు ఎందుకు ఇంత మారిపోయారు అని అంటే మీరు క్వశ్చన్ చేసుకునే పరిస్థితులు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఒకటి మాత్రం నిజమండి, ఇప్పుడు మీరు ఈ పర్సన్ తో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నంత మాత్రాన ఈ పర్సన్ తో మీ సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది ఆర్ ఎండ్ అయిపోయింది అని అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక ఫేజ్ అండి. డెఫినెట్ గా ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్ లో మీకు చాలా లెసన్స్ నేర్పిస్తారు అని చెప్పొచ్చు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో జరుగుతుంది కూడా ఏంటంటే ఇది ఒక ఫేజ్ అవ్వడం వల్ల మేబీ ఈ పర్సన్ మీకు ఇంత అటాచ్ అయ్యారు కాబట్టి ఈ పర్సన్ ద్వారా మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవడం జరుగుతుంది అండ్ కొంతవరకు మీ కర్మాన్ని క్లియర్ చేసుకోవడం కూడా జరుగుతుందండి. ఖచ్చితంగా నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మీకు కార్మిక్ అని చెప్పను కానీ ఈ పర్సన్ వల్ల మీ లైఫ్ లోని అంటే మీరు పర్టికులర్ గా పాస్ట్ లైఫ్ లో ఏదైనా కర్మ క్రియేట్ చేసుకున్నా అంటే ఈ ప్రెసెంట్ లైఫ్ లోనే పాస్ట్ లో ఏమైనా కర్మ క్రియేట్ చేసుకున్నా ఈ కర్మాని మాత్రం క్లియర్ చేసుకోవడానికి వీళ్ళు మీకు అంటే సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చండి. యాక్చువల్ గా వీళ్ళ రోల్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒక సపోర్టివ్ రోలే. ఇప్పుడు మీకు వీళ్ళు ఎగెన్స్ట్ గా అయిపోయారు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి మీరు ఏంటంటే వీళ్ళు టాక్సిక్ లేకపోతే మీ ఎనిమి ఆర్ మీకేంటంటే వీళ్ళు కరెక్ట్ కాదని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు మీ లైఫ్ లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారండి. అదేంటంటే మీ కర్మాన్ని క్లియర్ చేసుకోవడం కానీ, లేకపోతే మీ లైఫ్ లో ట్రూగా మీరు ఏం డిజర్వ్ చేస్తారు, అసలు మీ వాల్యూ మీ వర్త్ తెలుసుకోవడానికి కానీ వీళ్ళు ఏంటంటే యూజ్ అవుతారని చెప్పొచ్చు. సో ఒకటి మాత్రం నిజమండి, వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్ లో ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ కూడా వీళ్ళు మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కూడా వీళ్ళు ఏంటంటే
మీకు ఆ పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ వల్ల మీ లైఫ్ లోని ఎలాంటి పర్సన్స్ ఉండాలి, ఎలాంటి పర్సన్స్ ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా మీరు తెలుసుకుంటారండి. అంటే మీకు ఈ క్లారిటీ కూడా ఈ వ్యక్తి వల్లే వస్తుందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే చాలా బిగ్ రోల్ ప్లే చేస్తారని చెప్పొచ్చు. అంటే ఈ సోల్ కాంట్రాక్ట్ అయితే ఎండ్ అవ్వలేదు. ఈ పర్సన్ ఉంటారు మీ లైఫ్ లో. బట్ ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళ నుంచి మీరు కొన్ని నేర్చుకోవడం వల్ల ఈ రిలేషన్షిప్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటే మీకు కన్వీనియంట్ గా ఉంటుంది, ఆర్ మీరు ఈ పర్సన్ తో ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు, ఇలా చాలా తెలుసుకుంటారండి. సో ఇదేంటంటే వర్కౌట్ అయ్యే సిచ్యువేషనే కానీ బట్ మీరేంటంటే ఈ ప్రాసెస్ లోని కొంత సఫర్ అవ్వడం కానీ లేకపోతే కొంత లాంగ్ జర్నీ ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ తెచ్చుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. బట్ డెఫినెట్ గా రిలేషన్షిప్ అయితే మాత్రం చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. కొంచెం అంటే మరి అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే అందరూ ఒకలాంటి సోల్ కాంట్రాక్టే రాసుకోరు. ఇప్పుడు ఒకటి మాత్రం నిజమండి, ఈ పర్సన్ తో మీకున్న సోల్ కాంట్రాక్ట్ అనేది చాలా డీప్ అండి. ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తానంటే కొంతమంది ఉంటారండి, మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు. సో అక్కడతో వాళ్ళ రోల్ అయిపోతుంది. ఇంకొంతమంది ఏంటంటే క్లియర్ కట్ గా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళతో పెద్ద కనెక్షన్ ఉండదు, అది కూడా ఓకే. కొంతమంది ఏంటంటే ఆ లవ్ ని స్ప్రెడ్ చేస్తారు. సో దానివల్ల కనెక్షన్ డీప్ గా ఉంటుంది, అది ఒక టైప్ అండి. బట్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే లైఫ్ లో ఎవాల్వ్ అవ్వడానికి కానీ లైఫ్ పర్పస్ తెలుసుకోవడానికి కానీ బాగా యూజ్ అవుతారండి. సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే చాలా క్రూషియల్ అని నేను చెప్తున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ పర్సన్ తో మీకున్న సోల్ కాంట్రాక్ట్ ఏంటి, యూనివర్స్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ లోని మీరు డిఫరెంట్ షేడ్స్ చూసారండి అండ్ చూస్తున్నారండి. యాక్చువల్ గా పాస్ట్ కి ప్రెసెంట్ కి ఈ పర్సన్ లో మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. వాళ్ళు ఒకప్పుడు ఉన్న వ్యక్తిలాగా ఇప్పుడు లేరు. అంటే అలా అని చెప్పి బ్యాడ్ పర్సన్ లో చేంజ్ అయిపోయారు అని నేను చెప్పను, కానీ క్లియర్ కట్ గా మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి. వాళ్ళు పాస్ట్ లో డిఫరెంట్ గా ఉన్నారు, ఇప్పుడు డిఫరెంట్ గా ఉన్నారు. అంటే ఆ డిఫరెంట్ షేడ్స్ ని మీరు ఫీల్ అవుతున్నారు. సో ఈ డిఫరెంట్ షేడ్స్ ఎందుకు అంటే మీరు ఎవాల్వ్ అవ్వడం కోసమే. నేను క్లియర్ గా చెప్పాను కదండి, మీ ఇద్దరి మధ్యలో కూడా స్ట్రాంగ్ కర్మ అనేది ఉందండి. ఈ కర్మ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగాను మీకు మీరేంటో తెలుస్తుంది అండ్ ఆ పర్సన్ కూడా ఏంటి అనేది తెలుస్తుంది. సో దట్ ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఆ పర్సన్ విషయంలో మీరు ఎలా అయితే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారో దాని ప్రకారమే ఈ పర్సన్ తోని మీ రిలేషన్షిప్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఈ రిలేషన్షిప్ కట్ అయ్యేదైతే కాదండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్ లో మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అఫ్ కోర్స్ మీకు ముందు నుంచి కూడా తెలుసు ఈ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్ గా థింక్ చేసే టైపు, వీళ్ళు ఏంటంటే ఎమోషనల్ కాదు. సో జనరల్ గా వాళ్ళు ఏంటంటే ఏది రైట్ అయితే దాని ప్రకారం మాట్లాడతారు, ఏది రాంగ్ అనిపిస్తే అది రాంగ్ అని కూడా చెప్పేస్తారు. బట్ కొన్నిసార్లు అంటే వాళ్ళు ఏమైనా సరే ఎమోషనల్ అయినా లేకపోతే కొంత ఏదైనా సిచ్యువేషన్ కి అటాచ్ అయినా సరే బయాస్డ్ గా ఉంటారు. ఇలా మీకు ఏంటంటే వీళ్ళ కోసం తెలుసు అండి, ప్రతిదీ తెలుసు. సో ఇలా తెలిసిన తర్వాత మీరు ఏంటంటే కొంత డిస్టర్బ్ అయ్యారు. అయితే ఈ డిస్టర్బెన్స్ ఎందుకు అనేది నేను చెప్తాను. ఈ పర్సన్ ప్రాక్టికల్ గా థింక్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా సరే దేనికైనా అటాచ్ అయితే దానికోసం మాత్రం చాలా వరకు స్టాండ్ తీసుకుని ఫైట్ చేస్తారు. ఇదంతా మీకు తెలుసు, కానీ వీళ్ళు మీ విషయంలోనే ఇలా చేస్తారని మీరు ఎప్పుడు అనుకోలేదండి. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఈ పర్సన్ ఇలా ఉంటారు కాబట్టి మీకోసం స్టాండ్ తీసుకుంటారు, మీ వైపే ఉంటారు అని మీరు బిలీవ్ చేశారండి. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఎక్కడో కానీ ఒక సిచ్యువేషన్ లోని మీ వైపు స్టాండ్ తీసుకోకుండా మీకు ఎగెయిన్స్ట్ గా టర్న్ అయ్యారండి. సో అది మీరేంటంటే కంప్లీట్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ పర్సన్ డెఫినెట్ గా వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి తెలుసు. సో మిమ్మల్ని కూడా అలానే ప్రయారిటైజ్ చేస్తారు అని అనుకున్న పాయింట్ లోని ఇలా డిసప్పాయింట్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది అంటే ఈ పర్సన్ లో ఒక డిఫరెంట్ షేడ్ చూసినట్టు అనిపించింది. అంటే వీళ్ళు మీకు ఇంకొక వ్యక్తిలా కనిపించడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే మీతో మాట్లాడినా ఆర్ అంటే వీళ్ళు చేసే పనులు చూసినా ఎలా అనిపిస్తుందంటే ఎక్కడో కానీ వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయట్లేదు, మీ విషయంలో ఏంటంటే కొంత బయాస్డ్ గా ఉన్నారు, ఆర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తుందే కరెక్ట్ అనే ఫీలింగ్ లో ఉన్న వైబ్స్ మీకు వస్తున్నాయండి. సో మీరు ఏంటంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు మీ 100% ఇచ్చారు, కరెక్ట్ గానే ఉన్నారు. కాబట్టి ఈ పర్సన్ కూడా మరి
అలానే మీ విషయంలో ఉండాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళు అలా లేరు, సో వీళ్ళు ఎందుకు వీళ్ళ కోసం ఆలోచించుకుంటున్నారు అని మీరు ఈ పాయింట్ లో ఆలోచిస్తున్నారు. సో దానివల్ల మీరు ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. మీరు ఏంటంటే స్టెబుల్ గా థింక్ చేయలేకపోతున్నారు. యాక్చువల్ గా ఈ సిచ్యువేషన్ లో కానీ మీరు కరెక్ట్ గా థింక్ చేస్తే ఈ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్డ్ గా ఉన్నారండి. ఒక సిచ్యువేషన్ లో మీ వైపు వాళ్ళు స్టాండ్ తీసుకోకపోయినంత మాత్రాన వాళ్ళకి మీ మీద ఒపీనియన్ చేంజ్ అయిపోయింది ఆర్ వాళ్ళు ఏంటంటే మీ విషయంలో బయాస్డ్ గా ఉన్నట్టు కాదు. ఆ సిచ్యువేషన్ అనేది కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ అని అర్థం అండి. అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తిని కూడా ఫుల్ గా అర్థం చేసుకోలేదని చెప్పొచ్చు. అంటే ఈ వ్యక్తితో మీకు కనెక్షన్ ఉంది, ఈ కనెక్షన్ ని మీరు అర్థం చేసుకున్నారు, కానీ ఈ వ్యక్తి ఒక సిచ్యువేషన్ లో అలా రియాక్ట్ అవుతున్నారు, మీ విషయంలో ఏంటంటే మీరు అనుకున్నట్టు సపోర్ట్ చేయలేదు, దాని అర్థం ఏంటంటే ఆ పర్సన్ చేంజ్ అయిపోయారు అని కాదు. అది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, అసలు ఆ సపోర్ట్ అనేది ఎందుకు చేయలేకపోయారు అనేది మీరు ఏంటంటే ఎమోషనల్ గా థింక్ చేస్తున్నారు, కానీ ప్రాక్టికల్ గా థింక్ చేయట్లేదండి. ప్రాక్టికల్ గా థింక్ చేస్తే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. ఈ విషయంలో మీ ఇంట్యూషన్ చెప్తుంది కూడా మీరు కరెక్ట్ గా సెన్స్ చేయలేకపోతున్నారు. అంటే ఈ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే మీరు పై పైన చూస్తున్నారు, డీప్ గా చూడట్లేదు. ఇఫ్ డీప్ గా చూస్తే ఈ పర్సన్ తో మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో అర్థం అవుతుంది. క్లియర్ కట్ గా నేనైతే ఒకటి చెప్పగలనండి, మీరు తప్పు చేశారు, తప్పు చేస్తున్నారు అని నేను మాట్లాడను, ఎందుకంటే ఇది తప్పు ఒప్పులకు సంబంధించింది కాదు. కానీ ఈ వ్యక్తిని మీరు ఒక 100% అర్థం చేసుకున్నారు అనుకున్నట్టయితే ఈ వ్యక్తిని మీరు ఒక 60% అర్థం చేసుకున్నారని నేను చెప్తాను. సో ఇది తప్పు ఒప్పులకు సంబంధించిన విషయం కాదు. కాకపోతే ఇప్పుడు మీరు ఇలా అంటే ఒక 60% అర్థం చేసుకొని ఇదే 100% అనుకొని మీరు డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఆర్ ఆ పర్సన్ ఏంటంటే అలా చూస్తున్నప్పుడు మరి ఈ పర్సన్ అది కాదు కదా, మరి థింగ్స్ ఎలా సెటిల్ అవుతాయి? సో డెఫినెట్ గా ఇక్కడ మీరు లెసన్స్ నేర్చుకోవడం అనేది కామన్ అండి. అండ్ ఇక్కడ కర్మ కూడా ఉంది. నేను చెప్తాను కదా, మీ కర్మ అనేది ఇక్కడ క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండడం వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో కూడా ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అయ్యి ఉండొచ్చు. సో నేను ఒకటే చెప్తానండి, ఈ పర్సన్ మీ లైఫ్ లో ఉంటారు కాబట్టి ఈ పర్సన్ ని మీరు ఏంటంటే ఎక్కువ మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు, అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇది మీకు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఒక పర్సన్ సపోర్ట్ చేస్తారో అనుకున్న దగ్గర సపోర్ట్ చేయకపోయినా ఆర్ వాళ్ళు ఇలానే ఉంటారో అనుకున్న దానికి వాళ్ళు డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నప్పుడు ఏంటంటే ఆ నమ్మకం ఉండదు, నాకు తెలుసు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ విషయంలోని మీరు ఫస్ట్ స్టెబుల్ గా ఉండి మీ ఇంట్యూషన్ అంటే మీ మనసు ఏం చెప్తుంది, మీరు అక్కడ ఏం సెన్స్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకుని మీరు మూవ్ అవుతున్నప్పుడు అండ్ సిచ్యువేషన్ ఏంటంటే జస్ట్ పై పైన చూసి ఆ వ్యక్తి మాటల్ని పై పైన అర్థం చేసుకొని కాకుండా డీప్ గా పర్సన్ రియాక్షన్స్ ఎందుకు అలా ఉంటున్నాయి, ఆ పర్సన్ అసలు ఎందుకు ఈ విధంగా అంటే మీతో మాట్లాడుతున్నారని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ సిచ్యువేషన్ లోని అంటే మీకు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అనేది అర్థమవుతుందండి. ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఈ సోల్ కాంట్రాక్ట్ అయితే కంటిన్యూ అవుతుంది, కానీ ఈ సోల్ కాంట్రాక్ట్ ప్రెసెంట్ అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండడం కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండడం కానీ ప్రాపర్ కమ్యూనికేషన్ లేదండి క్లియర్ గా చెప్పాలంటే. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇద్దరి మధ్యలో కూడా సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ కనెక్షన్ ఉంటే కదా ఇది కంటిన్యూ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆర్ కర్మాన్ని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు థింగ్స్ అంత ఈజీగా సెటిల్ అవ్వండి. ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ ని మీరు 60% అర్థం చేసుకుని 100% నాకు అర్థమైపోయారు అనే వేలో మీరు బిహేవ్ చేయడం ఆర్ ఆ వేలో డెసిషన్స్ తీసుకోవడం వల్ల యూనివర్స్ ఏంటంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ని టెంపరీగా స్టాప్ చేసిందండి. అంటే ఈ పర్సన్ తో మీరు ఇంటరాక్ట్ అవ్వకుండా స్టాప్ చేసిందని చెప్పొచ్చు. సో బేసిక్ గా ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ విషయంలో కరెక్ట్ గా థింక్ చేస్తారో ఈ పర్సన్ నేచర్ ఏంటి, సో వాళ్ళ రియాక్షన్స్ ఎందుకు ఇలా ఉన్నాయి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మీరేంటంటే ఈ పర్సన్ ని హ్యాండిల్ చేయగలరు అని మీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్ గా ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుందండి. దీనికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీరేంటంటే చాలా స్మార్ట్ గా థింక్ చేయాలండి. అండ్ ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి లేకపోతే మీకు అనిపించిందే కరెక్ట్ అనుకొని ఆ బిలీఫ్ లో మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ఫేజ్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంటదండి. దీని వల్ల కూడా మీరు ఏంటంటే చాలా సఫర్ అవుతుంటారు. సో ఇక్కడ మీరు అలాంటి పనులు చేయొద్దండి, ఎందుకంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అయ్యే రిలేషన్షిప్ అండ్ ఇది కంటిన్యూ అవుతుంది కూడా. కానీ మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు కూడా యూనివర్స్ ఏంటంటే మీకు ఛాన్స్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండి, ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నిజానికి పాస్ట్ లో
మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఈ పర్సన్ గురించి నాకు అంతా తెలుసు, వీళ్ళని నేను హ్యాండిల్ చేయగలను, ఆర్ అట్లీస్ట్ ఈ పర్సన్ గురించి నాకు తెలుసు కాబట్టి సో వీళ్ళతో రిలేషన్షిప్ అనేది నాకు ఈజీయే అనే వేలోని మీరు ఏంటంటే థింక్ చేసి థింగ్స్ ని మూవ్ చేయడం స్టార్ట్ చేశారండి. ఎప్పుడైతే మీరు అలా థింగ్స్ ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారో ఇక్కడ అంటే మీరు కోరుకున్నంత అటెన్షన్ మీకు దొరకలేదన్నమాట. జనరల్ గా మీరు అటెన్షన్ సీకర్ అని నేను చెప్పను, కానీ ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు చాలా సిన్సియర్ గా అటెన్షన్ దొరకాలి అని అనుకున్నారు అండ్ దానికోసమే మీరు ఏంటంటే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇక్కడ మీకు ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువైపోయాయండి. సో అక్కడ మీరు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ని ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ పర్సన్ విషయంలో మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు తగ్గించుకోవట్లేదు, ఆర్ మీకు ఈ పర్సన్ విషయంలో ఉన్న ఒపీనియన్ ని మీరు చేంజ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇదే అనుకుని మీరు డిసైడ్ అయిపోయి మీరు ఏంటంటే థింగ్స్ ని ఆపరేట్ చేయడం కానీ ఆర్ అంటే ఆ వేలో థింక్ చేయడం కానీ చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్స్ అనేవి బెటర్ అవ్వట్లేదు. సో బేసిక్ గా మీలో చేంజెస్ అయితే రావాలండి. మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని ఈ పర్సన్ కి మీరు సెట్ చేసిన స్టాండర్డ్ కాకుండా ఆ పర్సన్ స్టాండర్డ్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకొని అది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా, వాళ్ళని మీరు ఏంటంటే ఆ బేసిస్ లోని యాక్సెప్ట్ చేయగలరా లేదా అనేది తెలుసుకొని మీరు ఏంటంటే మూవ్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ అలా కానీ మీరు మూవ్ అయితే ఈ రిలేషన్షిప్ మాత్రం బెటర్ అవుతుందండి. ప్రాబ్లం ఏం లేదు, పాజిటివ్ గానే అనిపిస్తుంది. కాకపోతే మరి మీరు ఇక్కడ కొంచెం సెట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మీలో ఆ చేంజెస్ వచ్చే వరకు కూడా సిచ్యువేషన్స్ లో పెద్దగా మార్పు అయితే ఉండదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు మీ పర్సన్ కి మధ్యలో అసలు ఎలాంటి సోల్ కాంట్రాక్ట్ ఉంది, ఐ మీన్ ఇప్పుడు సోల్ కాంట్రాక్ట్ ఏంటి, సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీకు మీ పర్సన్ కి మధ్యలో గుడ్ కనెక్షన్ ఉందండి, అంటే మంచి కనెక్షన్ ఏర్పడిందని చెప్పొచ్చు. కాకపోతే మీ ఇద్దరు ఎప్పుడు దగ్గర అవుదాం అనుకున్నా ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు కనెక్షన్ బెటర్ అవుతుంది అని మీకు అనిపించినా మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ కూడా అలానే వస్తుంది. అంటే యాక్చువల్ గా ఈ పర్సన్ కి మీరు చాలా కనెక్ట్ అయిపోయారండి. సో వీళ్ళతోని మీకు ఉన్న ఆ కనెక్షన్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి అనే కోరిక అయితే ఉంది. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇలాగ మీరు కోరుకుంటున్నప్పటికీ కూడా థింగ్స్ ఏవి కూడా మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఈ పర్సన్ తో మీరు అంటే కలిసి ఉండాలి, వీళ్ళతో మంచిగా ఉండాలి ఆర్ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మీకు ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ రావడం, వాళ్ళు మళ్ళీ మీకు దూరం అయిపోవడం, మళ్ళీ ఎక్కడైనా సరే కలుస్తారేమో అనే చిన్న ఆశ కలిగినా సరే అది మళ్ళీ ఇంకొక రకంగా షిఫ్ట్ అయిపోవడం. లైక్ ఏంటంటేనండి ఇద్దరి మధ్యలో కూడా అలా అంటే ఆ గ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుందండి. దగ్గర అవుదామని ఎంత ప్రయత్నం చేస్తున్నా దూరం అయిపోతున్నారు అనమాట. రోజు రోజుకి కూడా మీకు ఏంటంటే ఈ దూరం అనేది పెరిగిపోతుంది అని అనిపిస్తుంది. సో దానివల్ల మీకు ఏంటంటే ఈ పర్సన్ తో అసలు ఉన్న కనెక్షన్ ఏంటి, ఈ పర్సన్ తో అసలు రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందా లేదా, అసలు ఈ పర్సన్ తో మీ ఫ్యూచర్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయిందండి. అలా అని చెప్పి మీకు ఎక్కడా కూడా ఈ పర్సన్ తో రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అనే ఫీలింగ్ రావట్లేదు. ఎందుకంటే మీరు ఇది కట్ అయిపోతుంది అనుకున్న ప్రతిసారి వ్యక్తి మీకు దగ్గరికి రావడం కానీ లేకపోతే యూనివర్స్ మీకు ఏవో సైన్స్ చూపించడం కానీ మీలో ఎక్కడో కానీ చిన్న హోప్ క్రియేట్ అయ్యేలాగా సిచ్యువేషన్స్ మారడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ ఫేటెడ్ కనెక్షన్ అనేది ఉందండి, చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫేట్ అనేది కూడా. నిజానికి మీ ఇద్దరు ఎలాంటి సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నారు అంటే ఎంత దూరంగా ఉన్నా మళ్ళీ దగ్గర అయ్యే లాంటి సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నారు. దాని అర్థం ఏంటంటే దగ్గర అయ్యి పర్మనెంట్ గా అలానే ఉంటారు అంటే అది కూడా కాదు, మళ్ళీ అంటే దూరం అవడం మళ్ళీ దగ్గర అవడం. అంటే ఇలాంటి ఒక ఫేటెడ్ కనెక్షన్ అండి ఇది. దాని అర్థం ఏంటంటే ఇది కట్ అయిపోతుంది అని కాదు, అలా అని చెప్పి ఇదేంటంటే కొంతవరకు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టుగా చెప్పొచ్చు అండి. అంటే ఈ పర్సన్ మీకు దగ్గర అవుతారు, మళ్ళీ సిచ్యువేషన్స్ ఏంటంటే దూరం చేస్తాయి, లేదా దూరంగా ఉంటే దగ్గర అవుతున్నట్టే అనిపిస్తుంటది, మళ్ళీ కూడా దూరంగా ఉన్నట్టే అనిపిస్తుంటది. అంటే ఈ రకంగా ఎందుకు జరుగుతుంటది అంటే ఈ పర్సన్ గురించి మీకు ఫుల్ గా తెలీదు, మీ గురించి ఆ పర్సన్ కి ఫుల్ గా తెలీదు. మీ ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడలేదండి. అంటే ఒక అటాచ్మెంట్ ఉంది ఇద్దరికి,
కనెక్షన్ అనేది ఫీల్ అయ్యారు. కానీ ఒకళ్ళ కోసం ఒకళ్ళు తెలుసుకొని, ఒకళ్ళ కోసం ఒకళ్ళు స్టాండ్ తీసుకొని, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏంటంటే అర్థం చేసుకొని ఫైట్ చేసే అంత అంటే కమిట్మెంట్ మీ ఇద్దరి మధ్యలో లేదండి. దానివల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో బేసిక్ గా ఇలాంటి పర్సన్ తో సోల్ కాంట్రాక్ట్ అనేది అంత ఈజీగా ఎండ్ అవ్వదు. దానికి రీజన్ ఏంటంటే ఫేట్ అనేది ఆ రకంగా ఉంది. మీ ఇద్దరిది ఫేటెడ్ కనెక్షన్ కాబట్టి కలుస్తారు, మళ్ళీ దూరం అవుతారు, మళ్ళీ కలుస్తారు. ఇలా అంటే ఈ సైకిల్ ఎక్కడైతే కనిపిస్తుంది. బట్ ఫుల్ గా మనం కార్డ్ రీడింగ్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది అసలు ఇది పూర్తిగా విడిపోయేదా లేకపోతే పూర్తిగా కలిసి ఉండదా ఏంటి అనేది. సో ఇక్కడతోనే మీరు ఏంటంటే ఏది డిసైడ్ అయిపోవద్దు. చూద్దాం అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ కి మీరు బాగా అలవాటు పడిపోయారండి. ఈ పర్సన్ దగ్గర మీరు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. నాకు తెలిసి మీ లైఫ్ లో మీరు ఏంటంటే చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు. ఆర్ అట్లీస్ట్ పర్సన్స్ ఏంటంటే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీ లైఫ్ లో మీరు ఏంటంటే కేర్ ఫ్రీగా ఉండగలిగారు. అంటే మీకు ఎలా అనిపించిందంటే ఈ పర్సన్ నా లైఫ్ లో ఉంటే నేను ఇంత ఫ్రీగా ఉండగలుగుతానా, ఆర్ ఈ పర్సన్ ఏంటంటే నన్ను ఇంత బాగా చూసుకుంటారా అనే ఫీలింగ్ వచ్చింది. మొత్తానికి వాళ్ళు ఏంటంటే మీకు అలాంటి ఒక వైబ్ ఇచ్చారు. పర్టికులర్ గా రిలేషన్షిప్ స్టార్టింగ్ లో మాత్రం ఈ పర్సన్ కి మీకు మాత్రం బాగా సెట్ అయిందండి. అంటే ఎలా అంటే చెప్పాను కదా, మీకు ఆ ఫ్రీడమ్ దొరికినట్టు అనిపించింది. మీరేంటంటే మీకు నచ్చినట్టుగా ఉండొచ్చు, మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనే ఫీలింగ్ వీళ్ళు ఇచ్చారనమాట. సో అలా ఈ పర్సన్ మీద మీకు ఇంప్రెషన్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఈ రిలేషన్షిప్ మంచిగానే ముందుకు వెళ్ళింది. కాకపోతే మధ్యలో ఇంకొక పర్సన్ అయినా ఇన్వాల్వ్ అయ్యారు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలోనే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయినా స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి ఏమైందంటే వాళ్ళకి మీకు మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ అయ్యాయి. అంటే వాళ్ళు మీకు ఫస్ట్ ఎలా కనిపించారో అలా కాకుండా డిఫరెంట్ గా కనిపించడం స్టార్ట్ అయింది. ఆర్ వాళ్ళతో మీరు ఏదైనా మాట్లాడితే వాళ్ళకి అది అర్థం అవ్వకపోవడం, లేకపోతే వాళ్ళు చెప్పింది మీకు అర్థం అవ్వకపోవడం, ఇద్దరి మధ్యలో కూడా ఇలాంటి ఒక గ్యాప్ అయినా క్రియేట్ అయింది. ఇంకా కాకపోతే మీ ఇద్దరి మధ్యలోకి ఎవరో ఒక పర్సన్ ఎంటర్ అయ్యారండి. సో వాళ్ళ ఎంట్రీతోని సిచ్యువేషన్స్ అన్ని కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోయాయని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడి నుంచి ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఈ పర్సన్ కి మీకు మధ్యలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు కంఫర్టబుల్ గా ఉండగలరు అనే నమ్మకం అయితే లేదు. సో నమ్మకం లేకపోవడం వల్ల అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అదే కరెక్ట్ అని మీరు బిలీవ్ చేస్తున్నారో, అలానే ఆ పర్సన్ వాళ్ళకి నచ్చి ఏదైతే చేస్తున్నారో అదే కరెక్ట్ అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారండి. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే రైట్, ఇక్కడ ఎవరు రాంగ్ కాదు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు కలిసి ఉండడం అనేది జరగదు. యాక్చువల్ గా నేను చెప్పాను కదా మీ ఇద్దరి మధ్యలో కూడా అంటే ఇలా దగ్గర అవ్వడం దూరం అవ్వడం ఎందుకు జరుగుతుంది, ఆ దూరంగా ఉంటే దగ్గర అవుతున్నట్టు అనిపించడం మళ్ళీ దూరం అవడం ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకళ్ళంటే ఒకరికి నమ్మకం లేదండి. అండ్ ఒకరి విషయంలో ఇంకొకరికి ఏం చేయాలో తెలియదు, ఆ రిలేషన్షిప్ ని ఎలా ముందుకు నడిపించాలో తెలియదు. క్లియర్ కట్ గా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేస్తుందే కరెక్ట్ అనుకుంటున్నారు. బట్ అక్కడ ఉన్న రియల్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి అనేది మీకు ఏం అర్థం కావట్లేదు. దానివల్ల కూడా మీరు ఏంటంటే దీన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. అంటే ఏం లేదండి, ఇద్దరు స్టబన్ గా ఉన్నారు. ఇద్దరు కూడా ఎవరికి జరిగిన దాని ప్రకారమే వాళ్ళు ఏంటంటే మూవ్ అవుతున్నారు. కానీ ఎదుటి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం కానీ, ఎదుటి వ్యక్తి సిచ్యువేషన్స్ ఏంటి, ఎదుటి వ్యక్తి మెంటాలిటీ ఏంటి, అట్లీస్ట్ ఇక్కడ నేను సిచ్యువేషన్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి అని నేను చెప్పను. కానీ అట్లీస్ట్ ఆ వ్యక్తి మెంటాలిటీ ఏంటో మీకు తెలిసినప్పుడు దాని ప్రకారం మీరు ఆలోచించినా సరే ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని సెట్ చేయడానికి ఒక ఛాన్స్ వస్తుంది. యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే థింగ్స్ అనేవి బెటర్ గా వర్కౌట్ అవుతాయి. ఇక్కడ అంటే ఈ పర్సన్ తో మీ సోల్ కాంట్రాక్ట్ ఎలా ఉందంటే ఈ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నారండి. మరి దానికి ఎవరు ఏం చేయలేరు. అందుకే మీరు పాస్ట్ లోనే అది ఎక్స్పీరియన్స్ చేశారు. సో మీరు ఎక్స్పీరియన్స్ చేసిందే రియల్ అండి. వచ్చే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఈ రిలేషన్షిప్ లో ఉన్న సిచ్యువేషన్స్ ని సార్ట్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఏంటంటే మేము సిచ్యువేషన్స్ ని సార్ట్ అవుట్ చేయలేము, ఎందుకంటే ఆ పర్సన్ మాతో కోఆపరేట్ చేయట్లేదు. సో ఇంకా ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుని ఇలాంటి క్వశ్చన్స్ వేస్తుంటారు. అప్పుడప్పుడు కామెంట్స్ లో నేను చూస్తుంటాను. ఈవెన్ రీడింగ్ కి వచ్చినప్పుడు కూడా ఇలాంటివి అడుగుతుంటారండి. బట్ నేను చెప్పేది ఏంటంటే
ఆ పర్సన్ విషయంలో మీరు ఏదో సార్ట్ అవుట్ చేసి ఆ పర్సన్ కి ఏదో అర్థమయ్యేలా చేయాల్సిన అవసరం ఏముంది? అవన్నీ మీరు చేయాల్సింది కాదండి. మీ వర్క్ మీరు చేయాలి. మీ వర్క్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నారు? మీరు ఎంతవరకు కరెక్ట్‌గా థింక్ చేశారు? ఈ రిలేషన్‌షిప్‌లోని ఆ పర్సన్‌కి ఎక్కడ మీరు హార్డ్ టైమ్స్ ఇచ్చారు? ఇవి మీరు చూసుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక రిలేషన్‌షిప్‌లో ఒక పర్సనే 100% తప్పు చేయరు. అట్‌లీస్ట్ 10% అయినా ఇటువైపు నుంచి తప్పు ఉంటుంది. సో, బేసిక్‌గా ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మీలో ఉన్న ఆ స్టబ్బర్‌నెస్‌ని పక్కన పెట్టండి. మీరే కరెక్ట్ లేకపోతే మీరు వెళ్తున్న దారి కరెక్ట్ అని అనుకుంటున్నారు చూడండి. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఇదే. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్. సో, మీరు అదే వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలని చూస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు కరెక్టే. అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. సో, ఇక్కడేంటంటే ఒకళ్ళు రైటు, రాంగు అని ఫైట్ కాదండి. మీ వరకు మీరు ఏం చేస్తున్నారు? మీ వరకు మీరు ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నారు? ఇఫ్ కరెక్ట్‌గా ఉంటే ఇలానే కంటిన్యూ అవుతారు. కానీ ఆ పర్సన్‌తో దానికోసం చెప్పి ఫైట్ చేయడం, నేనే కరెక్ట్ అని ఆర్గ్యూ చేయడం అవన్నీ అవసరం లేదండి. అలాంటివి మీరు చేశారనుకోండి, ఇది కాంప్లికేట్ అయిపోతుంది. అంటే ఈ ప్రాబ్లమ్ ఎలాంటిదంటే స్ట్రగుల్స్ అయితే ఉంటాయండి. మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. దాని అర్థం ఏంటంటే ఈ పర్సన్‌తో ఆర్గ్యూ చేయడం ఆర్ ఈ పర్సన్‌తోని ఏంటంటే నేను ఇలానే ఉంటాను అని అనుకోని అంటే మీరు ఆ స్టబ్బర్‌నెస్ చూపించుకోవడం, ఈ పర్సన్‌ని కంట్రోల్ చేయాలని చూడడం లాంటివి చేయకూడదండి. కంట్రోలింగ్ అంటే అదేదో మీకు బిగ్ వర్డ్ లాగా అనిపించొచ్చు. సింపుల్‌గా చెప్తాను కంట్రోలింగ్ అంటే ఏంటో మీనింగు. ఇప్పుడు సపోజు ఈ పర్సన్ మీ లవర్ అనుకోండి. సో, మీరేంటంటే ఒక వేలో ఈ పర్సన్‌ని లవ్ చేశారు. అది ఓకే. అది మీ ఇంట్రెస్ట్. సో, ఇప్పుడు ఈ పర్సన్ కూడా మీరిలా లవ్ చేశారు కాబట్టి ఇన్ రిటర్న్ అలానే లవ్ చేయాలి. సో, అలానే ఉండాలి. అప్పుడే కదా రిలేషన్‌షిప్ హ్యాపీగా ఉంటుందంటే అది ఆ పర్సన్ ఇష్టం. అది మీరు డిసైడ్ చేయకూడదు కదా! ఆ పర్సన్‌లో అది ఉండాలండి. సో, ఇలాంటి ఆలోచన విధానం మీరు మార్చుకోవాలన్నమాట. ఇదే కంట్రోలింగ్ అన్నమాట. సో, అలాంటివి మీరు చేయకూడదు. మీ ఎండ్ నుంచి మీరు లవ్ ఇచ్చారు అంటే, ఆ పర్సన్ అది డిజర్వ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు, ఇచ్చారు. ఆ పర్సన్ ఏంటంటే అది డిజర్వ్ చేయలేదు. సో, తగ్గించుకుంటారు. అక్కడితో అయిపోయింది. బట్ ఆ పర్సన్ నేనిలా చేశాను కాబట్టి వాళ్ళు అలానే చేయాలంటే, వాళ్ళు డిఫరెంట్ పర్సన్ అండి. మీరు కాదు. సో, వాళ్ళ లైఫ్‌కి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవచ్చు. కొన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ రిలేషన్‌షిప్‌లోనే. అప్పుడే ఇక్కడ సిట్యుయేషన్ బెటర్ అవుతుందండి. బట్ ఒకటి మాత్రం నిజం. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎన్ని హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తున్నారో, ఎన్ని స్ట్రగుల్స్ ఆర్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగాను ఇవన్నింటికి కూడా ఈ రిలేషన్‌షిప్‌లోనే మీకు థింగ్స్ వర్కౌట్ అయ్యిన రోజు వర్తీ అని అనిపిస్తది. కాకపోతే ఈ స్ట్రగుల్ మాత్రం కొంతకాలం ఉంటుంది. అది ఎందుకు అంటే ఇద్దరి మధ్యలో కూడా అంటే ఆహ్, అండర్‌స్టాండింగ్ లేదండి. ఇద్దరు రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో, దానివల్ల ఈ ప్రాబ్లమ్. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను. మీ వరకు మీరేం చేయాలో అది చేయండి. మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉండండి. కరెక్ట్‌గా మాట్లాడండి. ఆర్ ఆ పర్సన్ కోఆపరేట్ చేయట్లేదంటే సైలెంట్‌గా ఉండండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఇక్కడ ఆ పర్సన్ ఇలా కరెక్ట్ చేసుకోవాలి ఆర్ ఈ పర్సన్ ఇలానే ఉండాలంటే అది మీకు అనవసరం అన్నమాట. అంటే మీ రోల్ కాదండి అది. అది వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఒకవేళ అంటే మేము కరెక్ట్‌గా ఉంటున్నాం కదండీ! మేము కరెక్ట్‌గా చేస్తున్నాం. మరి ఆ పర్సన్‌లోని రియలైజేషన్ లేకపోతే ఇవంతా చేసి వేస్ట్ కదా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే పైనుంచి యూనివర్స్ చూస్తుంటదండి అంతా కూడా. గాడ్ చూస్తుంటారు. సో, అలా చూసినప్పుడు ఏమవుతుందంటే మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు మీకు పెద్దగా ఇక్కడ సిట్యుయేషన్స్ ఏమి ఉండవు కానీ ఇప్పుడు ఆ పర్సన్ కరెక్ట్ చేసుకోలేదనుకోండి, వాళ్ళని కరెక్ట్ చేయడం కోసం యూనివర్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేస్తుంటదనమాట. అప్పుడైనా సరే వాళ్ళ లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటారు. సో, ఇక్కడేంటంటే ఇలా ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉండండి. కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. అండ్ మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేయండి. అంటే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ నాకు ఇంపార్టెంట్. నేను దీని కోసం స్టాండ్ తీసుకోవాలి. సో, నేను ఇలా ఉంటాను. ఆర్ ఇలా మాట్లాడతాను. ఆర్ ఇలా సైలెంట్‌గా ఉంటానని డిసైడ్ అయ్యి అలా ఉండండి. ఆటోమేటిక్‌గా టైమ్ వచ్చినప్పుడు అన్నీ కూడా సెట్ అవుతాయి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుందండి. ఈ పర్సన్‌తో మీ సోల్ కాంట్రాక్ట్ ఎలా ఉందంటే కొన్ని స్ట్రగుల్స్, కొన్ని ఛాలెంజెస్, కొన్ని హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తారు. బట్ స్టిల్ ఇద్దరూ కూడా ఇవన్నీ ఓవర్‌కమ్ చేసుకొని ఒక దగ్గరకొస్తారండి. అలాంటి ఒక ఫేటెడ్ కనెక్షన్ అన్నమాట ఇది. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండీ! ఈ పర్సన్ దగ్గర మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారు. అందుకే వీళ్ళకేంటంటే మీరు అలవాటు పడిపోయారండి. మీకు ఇప్పుడు అందుకే ఇది కష్టంగా అనిపిస్తుంది. ఈ పర్సన్ ఏంటంటే మీకు కావాలి అని అనిపిస్తుంది. సో, దానికోసం ఎలా ఫైట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. కలిసుండే పరిస్థితి ఉంది అని అనిపిస్తుంది. కానీ అవేవి కూడా రియాలిటీలో జరగట్లేదన్నమాట. సో, మీరెలా ఫీల్ అవుతున్నారంటే
ఇంకా ఇది ఇంతేనేమో మీ లైఫ్ ఇలానే ఉంటుందేమో అంటే మీరు ఇక్కడ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ లేకపోతే మోస్ట్లీ మీకు ఏంటంటే ఇంకా లైఫ్ కూడా లేదు అనే ఫీలింగ్ వస్తుందేమో, ఆర్ వీళ్ళు ఏంటంటే ఉండాలి అని స్ట్రాంగ్ గా అనుకుంటున్నారు. మొత్తానికి ఇలా అంటే ఇంత ఈ పర్సన్ కి మీరు అటాచ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మీకేంటంటే ఏం చేయాలో తెలియట్లేదండి. అలా అని చెప్పి ఈ పర్సన్ విషయంలో మీరు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ ఏది పడితే అది చేస్తే మళ్ళీ దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని కూడా ఆలోచిస్తున్నారు. సో నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మిమ్మల్ని మీరు అలా ట్రబుల్ చేసుకోవద్దు. మీ థాట్స్ ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అని చెప్పి ఈ పర్సన్ విషయంలో మీరు ఏంటంటే వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్ మీరు కూడా రష్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిలేషన్షిప్ లోని అంటే అన్నిటికంటే ఏంటి ఇంపార్టెంట్ అంటే పేషెన్స్ అండి. ఎందుకంటే ఒక్క రిలేషన్షిప్ లో మాత్రం ఆన్సర్స్ ఎప్పుడు దొరుకుతాయి అంటే టైం ఫేవర్ చేసినప్పుడు మాత్రమే. టైమే అన్నింటికి ఆన్సర్ చెప్తుందండి. సో ఆ పర్సన్ ఆ రకంగా ప్రిపేర్డ్ గా ఉండాలన్నా వాళ్ళకి టైం కావాలి. సో మీరేంటంటే ఈ టైంలో ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎక్కడైనా సరే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, మీరు చేయాల్సింది చేయాలి అన్న పరిస్థితి ఉంటేనే ఏదైనా చెయ్యండి. బట్ అది కూడా ఆలోచించి చెయ్యండి. ఎందుకంటే మీ ఎండ్ నుంచి మీరు 100% కరెక్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదండి. వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది, ఆర్ యూనివర్స్ వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ అయితే ఉంది కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. కానీ ఈ పర్సన్ దగ్గర మరీ ఎక్స్ట్రీమ్ గా కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోవద్దు. ఎందుకంటే ఈ పర్సన్ మీకు పాస్ట్ లో ఇచ్చిన కంఫర్ట్ ప్రెసెంట్ లోని ఫ్యూచర్ లో కూడా ఇవ్వాలి అంటే అది వాళ్ళు ఇవ్వలేరండి. ఎందుకంటే పాస్ట్ లో పర్సన్ వేరు, ప్రెసెంట్ లో వాళ్ళు వేరు కదా. సో అలా కాకుండా ప్రెసెంట్ లో వీళ్ళు ఎలా ఉన్నారు, సో దీని ప్రకారం మనల్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకొని అంటే ఈ రిలేషన్షిప్ లో బెటర్మెంట్ కోరుకుందాం అనేలాగా మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ 4 లీఫ్ ఫ్లవర్ చామ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీకు మీరు అనుకుంటున్న వ్యక్తికి మధ్యలో అసలు ఇప్పుడున్న సోల్ కాంట్రాక్ట్ ఏంటి, ఐ మీన్ అసలు ఎలాంటి సోల్ కాంట్రాక్ట్ ఉంది, సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్ సెట్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ ఎవరో నాకైతే తెలియదండి. వాళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ ఉందో కూడా నాకు తెలియదు. మెయిన్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో మీ ఇద్దరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. మేబీ నో కాంటాక్ట్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఆర్ ఇద్దరి మధ్యలో కూడా అంటే ఆ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, అది ఓకే. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్ లోకి రావడం అనేది నిజంగా ఒక బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే మీరు ఈ పర్సన్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఈ పర్సన్ వల్ల మీ లైఫ్ లో చాలా గుడ్ థింగ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారండి. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్ గా మీ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే ఎంతో గుడ్ కర్మ కానీ మీరు బేర్ చేస్తేనే ఇలాంటి వ్యక్తులు లైఫ్ లోకి వస్తారు అనమాట. ఇది మీకు రెజోనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్, ఆర్ అట్లీస్ట్ మేబీ మీ సిచ్యువేషన్స్ కి ఇది వర్కౌట్ అవ్వట్లేదేమో అని కూడా మీకు అనిపించవచ్చు. బట్ ఓవరాల్ గా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ పర్సన్ కి మీకు మధ్యలో ఏంటంటే గుడ్ రిలేషన్షిప్ ఉందండి. అంటే ఇప్పుడు ఉన్నా లేకపోయినా డెఫినెట్ గా ఇద్దరి మధ్యలో కూడా ఆ గుడ్ రిలేషన్షిప్, గుడ్ అండర్స్టాండింగ్, గుడ్ కమ్యూనికేషన్ కూడా, అంటే ఇద్దరు ఏంటంటే బాగా ఒకరికొకరు కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చండి. ఆ రకంగా కనెక్ట్ అవ్వడం ఒకటే కాదు, ఎందుకంటే ఇప్పుడు అందరూ కనెక్ట్ అవుతారు. ఒకళ్ళు మంచిగా మాట్లాడినప్పుడు ఇంకొకరు మంచిగా మాట్లాడతారు, ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారు, అది ఓకే. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో సిన్సియర్ గా ఉన్నారని చెప్పొచ్చండి. వాళ్ళకి ఏంటంటే హార్ట్ఫుల్ గా మీతో ఉండాలి అనిపించింది, హార్ట్ఫుల్ గా మీకు సపోర్ట్ చేయాలి అనిపించింది. ఒకవేళ కానీ ఈ పర్సన్ మీకు లైఫ్ పార్ట్నర్ అయితే నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్ లో గ్రోత్ కి, ప్రోగ్రెస్ కి చాలా యూజ్ అవుతారు. అంటే ఇప్పుడు మీరు సపోర్ట్ కోరుకుంటున్నారు, ఫినాన్షియల్ సపోర్ట్, లేకపోతే ప్రొఫెషనల్ గా మీకు ఒక సపోర్ట్ కావాలి, ఆర్ మీకు ఏంటంటే పర్సనల్ లైఫ్ లో సపోర్ట్ కావాలి. ఈ పర్సన్ ఏంటంటే అలా సపోర్ట్ చేసే నేచర్ ఉన్న వాళ్ళు అని చెప్పొచ్చండి. చాలా మంచి వ్యక్తులు. అంటే బయటికి ఎలా కనిపిస్తారో, బయటికి ఏం మాట్లాడతారో నాకు తెలియదు, కానీ మనసులో మాత్రం
అంటే ఆ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇంటెన్షన్స్ వీళ్ళకి ఉండవండి. కొంతమంది ఉంటారు బయటకి మంచిగా మాట్లాడుతుంటారు, మనసులో మాత్రం అన్ని పెట్టుకుంటారు, వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి అన్ని చెప్తుంటారు అనమాట. కొంతమంది ఏంటంటే బయటకేమో టాక్సిక్ గా కనిపిస్తారు, మాట్లాడే మాటల్లో కూడా ఏదో కంట్రోలింగ్ లాగా అనిపిస్తుంది, కానీ మనసులో ఏం పెట్టుకోరండి. అంటే ఈ పర్సన్ మీతో బయటకి గట్టిగా మాట్లాడినా ఆర్ మీతో సరిగ్గా మాట్లాడకపోయినా వాళ్ళు మనసులో ఉన్నదే మీకు చూపిస్తున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా అలా లేరండి. సో అందుకే చెప్తున్నాను కదా, ఈ పర్సన్స్ ఏంటంటే చాలా మంచి వాళ్ళండి. నేను చెప్తున్నానా, వీళ్ళు లైఫ్ పార్ట్నర్ అనే కాదు, ఒకవేళ మీకు ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ మెంబర్ అయినా ఎవరైనా సరే ఇలాంటి వ్యక్తి మీ లైఫ్ లో ఉండడం అనేది ఒక బ్లెస్సింగేనండి. సో ఇలాంటి వ్యక్తితో సోల్ కాంట్రాక్ట్ అనేది మీకు ఉండడం అనేది డెఫినెట్ గా మీరు ఒక లక్ గానే కన్సిడర్ చెయ్యాలి. అంటే ఒకవేళ ఇది రెజోనేట్ అవ్వకపోతే మీరు ఇంకో కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు, కానీ ఈ కార్డ్ సెట్ ప్రకారం మాత్రం ఈ పర్సన్ మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయగలరు. అండ్ వాళ్ళు కానీ హార్ట్ఫుల్ గా మీతో ఉండాలి అనుకుంటే మీకు అన్ని రకాలుగా సపోర్ట్ కూడా దొరుకుతుందండి. వాళ్ళు ఏంటంటే ఫినాన్షియల్ సపోర్టే కాదు, ఎమోషనల్ సపోర్టే కాదు, మీ లైఫ్ లోని మీరు ఏంటంటే గ్రోత్ చూడాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు ప్రతి స్టేజ్ లో కూడా మీకు ఏంటంటే హెల్ప్ చేయగలరు. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కానీ ఆర్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీకోసం తీసుకునే స్టాండ్ కానీ డిఫరెంట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. సో ఇదైతే మాత్రం గుడ్ కనెక్షన్ అని చెప్తానండి ఒక మాటలో చెప్పాలంటే. మీరేమైనా సరే ఈ పర్సన్ గురించి ఇంకా డౌట్ పడుతున్నా ఆర్ మీకు ఏంటంటే మనసులో ఇంకేవో అనిపిస్తున్నా సరే నేను ఒకటే చెప్తాను, అప్పుడే ఏది డిసైడ్ అయిపోద్దండి. ఈ వ్యక్తి విషయంలో కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తున్నా కంప్లీట్ గా వీళ్ళని స్టడీ చేసిన తర్వాత మేబీ మీ ఒపీనియన్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో టైం తీసుకోవడం అయితే మంచిదండి. ఈ పర్సన్ విషయంలో ఏంటంటే అప్పుడే ఏది డిసైడ్ అయిపోద్దో ఆర్ వాళ్ళు ఇదే అనుకొని కూడా మీరేంటంటే వాళ్ళ విషయంలోని డిఫరెంట్ గా బిహేవ్ చేయడం కానీ, మిస్ట్రీట్ చేయడం కానీ అలాంటివి కూడా చేయొద్దండి. ఎందుకంటే ఇలాంటి కనెక్షన్ కానీ మిస్ అయితే చాలా ఇబ్బంది పడతారు. అంటే మరి ఇంకేంటో కాదండి, సోల్ కాంట్రాక్ట్ రాసుకోవడం వల్ల వీళ్ళు మీ లైఫ్ లో ఉంటారు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్సన్ ని మిస్ట్రీట్ చేసినప్పుడు ఆర్ ఈ పర్సన్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీరు సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసినప్పుడు మీరు కర్మాని ఫేస్ చేస్తారండి, ఆర్ మీరు కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకునే పరిస్థితి వస్తుంది. సో అవన్నీ మీరెందుకు క్రియేట్ చేసుకోవడం. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఈ కనెక్షన్ గురించి అనేది. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను చెప్పాను కదండి, ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో లాయల్ గానే ఉన్నారండి, కమిటెడ్ గానే ఉన్నారు, వాళ్ళకి పేషెన్స్ కూడా ఉంది. సో మేబీ వాళ్ళు ఏంటంటే మీకు ఆ వైబ్స్ ఇవ్వకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ థింగ్స్ ని హ్యాండిల్ చేసే వే కానీ ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం సెల్ఫిష్ గా ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఏంటంటే అటెన్షన్ సీకర్ లా ఉన్నారు, అలాంటి వైబ్స్ మీకు వస్తూ ఉండొచ్చు. బట్ ఆ పర్సన్ ఆ టైప్ అయితే కాదు. వాళ్ళకి ఏంటంటే మనసులోని అన్నీ ఉంటాయండి. అంటే కమిటెడ్ గా ఉంటారు, కంపాషనేట్ గా కూడా ఉంటారు, కొంతవరకు లాయల్ గా ఉంటారు, అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళకి అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో వాళ్ళకి తెలియదండి. వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే ఓవర్ఫ్లో అయినట్టుగా నాకు అనిపిస్తుంది. డెఫినెట్ గా ఈ పర్సన్ ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ ని చాలా స్ట్రాంగ్ గా కోరుకున్నారండి. మీరు అంటే వాళ్ళ హార్ట్ లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది, అదైతే నేను చెప్పగలను. అది మీరు ఎప్పుడైనా సరే పాస్ట్ సిచ్యువేషన్స్ ని కానీ కరెక్ట్ గా అర్థం చేసుకున్నా, పాస్ట్ గురించి కరెక్ట్ గా థింక్ చేసినా మీకు అర్థమైపోతుంది క్లియర్ గా. సో వాళ్ళు మీ మీద అంటే ఏదైతే చూపించారో లవ్ ఆర్ కేరింగ్ ఆర్ ఆ ఎఫెక్షన్ అవన్నీ కూడా రియలే, ఏది కూడా అబద్ధం కాదండి. సో ఇది ఎందుకు అంటే మీ ఇద్దరిది అలాంటి కనెక్షన్. సో ఇలాంటి రోల్ వీళ్ళు ప్లే చేస్తున్నారు కాబట్టి మీ లైఫ్ లోనే ఏంటంటే లాంగ్ రన్ లో కూడా ఉంటారండి. నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే కొంచెం అంటే ఈ పర్సన్ కి మీకు మధ్యలోని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ కూడా ఎందుకంటే ఎక్కడో కానీ వాళ్ళు మీకు ప్రియారిటైజ్ చేయట్లేదు, ఆర్ వాళ్ళు ఏంటంటే మీ విషయంలో కరెక్ట్ చాయిసెస్ చేసుకోవట్లేదు అని మీరు ఏంటంటే ఫీల్ అవుతున్నారండి. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎందుకో కానీ ఈ పర్సన్ విషయంలో కమిటెడ్ గా ఉండలేకపోతున్నారు. అండ్ ఈ పర్సన్ అసలు అంటే మీకేమి ఆఫర్ చేయగలరు అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. మీకు ఏంటంటే ఈ పర్సన్ నుంచి డిఫరెంట్ వైబ్స్ వస్తున్నాయి. కార్డ్స్ లో మేబీ మీకు ఎనర్జీ ఒకలా అనిపిస్తూ ఉండొచ్చు, బయట సిచ్యువేషన్స్ ఒకలా అనిపిస్తూ ఉండొచ్చు. అది ఓకే, ఎందుకంటే ఇక్కడ నాకు ఆల్రెడీ అర్థమవుతుంది మీరు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం లైట్ ని చూడలేకపోతున్నారు. ఈ రిలేషన్షిప్ ఏంటంటే మీకు హోప్ఫుల్ గా అనిపించట్లేదు, ఆర్ పర్సన్ ఏంటంటే ట్రస్ట్ వర్తీలా అనిపించట్లేదు.
సో బేసిక్ గా మీకు ఏంటంటే ఇక్కడ కలిసి ఉండే అవకాశం తక్కువ ఉంది. సో ఈ రిలేషన్షిప్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంది, కానీ ఇన్సెక్యూరిటీస్ వల్ల మీరు ఏంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. బేసిక్ గా ఆ పర్సన్ కూడా ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే మీరే అని కమిటెడ్ గా ఉన్నారు, కానీ ఇప్పుడు ఎందుకో కానీ వాళ్ళ లైఫ్ లోని మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అనుకొని ఆ వేలో థింక్ చేస్తున్నారు. అలా థింక్ చేసినప్పుడు వాళ్ళు అసలు కరెక్ట్ గా మూవ్ అవుతున్నారా, ఆర్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారా లేదా, అసలు ఈ రిలేషన్షిప్ లో ఏంటి ఇంపార్టెంట్, వాళ్ళు అసలు ఏం చేయాలి అనే పాయింట్ లో వాళ్ళు ఆలోచిస్తున్నారండి. అందుకే ఈ పర్సన్స్ ఏంటంటే సైలెంట్ అయిపోయినట్టు ఉన్నారు. మోస్ట్లీ ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో ఓకే, ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ కలుస్తారు. కాకపోతే ఈ ఫేజ్ కి ఈ పర్సన్ ఇలా ఆలోచించడం ఇంపార్టెంట్, మీరు కూడా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు రిలేషన్షిప్ అనేది ఒకరు చేసే వర్క్ కాదు, ఇద్దరు చేయాలి. అంటే మీరు అనుకోవచ్చు, నేను వెయిట్ చేస్తున్నానండి, నాకు వాళ్ళు కావాలి, సో వాళ్ళ కోసమే నేను ఏంటంటే ఇలా అంటే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ వేలో థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే మళ్ళీ మళ్ళీ కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి. మీ ఇద్దరు ఏంటంటే సేమ్ పేజ్ లో ఉండరు. సో ఆ పర్సన్ ఒక్కలే థింక్ చేసి వాళ్ళే అంతా రియలైజ్ అయ్యి వాళ్ళే అంతా కరెక్ట్ చేయడం కాదండి. మీలో కూడా కొన్ని చేంజెస్ రావాలి, మిమ్మల్ని మీరు కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీలో కూడా ఆ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, మీలో కూడా ఆ డెస్పరేషన్ ఎక్కడో ఉంది, మీకు కూడా రిలేషన్షిప్ మీద పెద్ద హోప్ ఏం లేదు. సో మరి ఇంత నెగిటివ్ గా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ చేసుకోకపోతే రిలేషన్షిప్ కి హోప్ ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతాయి. అంటే ఇద్దరి మధ్యలో కూడా ఆ గ్యాప్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటదండి. యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ ఏంటంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా మేబీ సోల్మేట్ కనెక్షన్ అని నేను అనను, కానీ అట్లీస్ట్ ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. లైక్ ఏంటంటే డివైన్లీ ప్రొటెక్టెడ్ ఆర్ డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అండి. సో డివైన్ ప్రొటెక్ట్ చేస్తున్నంత వరకు ఈ రిలేషన్షిప్ కట్ అవ్వదు. ఎవరు దీన్ని కట్ చేయాలని చూసినా ఆర్ మీరే దీన్ని కట్ చేయాలని చూసినా మీకు ఆ టైంకి ఏంటంటే వర్కౌట్ అవ్వదు అనమాట. సో బేసిక్ గా ఈ రిలేషన్షిప్ ఇలా ఉన్నా సరే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. కాకపోతే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ ఎనర్జెటిక్ కనెక్షన్ అనేది ఏర్పడాలి, ఆర్ ఇద్దరు ఎనర్జీస్ కూడా స్ట్రాంగ్ గా ఇంటర్ట్విన్ అవ్వాలన్నమాట. సో చాయిసెస్ చేసుకోవాలండి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఎలా కాంప్రమైజ్ అవ్వగలరు, మీరు ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలరు, ఈ వ్యక్తి కోసం మీరు ఎలా స్టాండ్ తీసుకుంటారు, ఇది మీరు ఆలోచించాలి. అలానే ఆ పర్సన్ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏం చేయాలి, ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి, అసలు పరిస్థితి ఏంటి అని. సో ఈ టైం తీసుకోవడం అనేది మంచిదేనండి. ఇద్దరి మధ్యలో కూడా ప్రెసెంట్ ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఇది మీ మంచికే వచ్చింది. యూనివర్స్ ఏంటంటే ఇద్దరు కూడా ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఆర్ ఒకరితో ఒకళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది అంటే ఒక క్లారిటీ తెచ్చుకోవడం కోసమే ఈ గ్యాప్ ని అయితే క్రియేట్ చేసింది. సో దీన్ని ఏంటంటే మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి, ఖచ్చితంగా రిలేషన్షిప్ లో చేంజెస్ వస్తాయండి. ఆ పర్సన్ మీరు ఏంటంటే ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది కూడా. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ మీరు ఏంటంటే మీ వైపు నుంచి మీరు కరెక్ట్ గా ఉండండి అండ్ కరెక్ట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాయిసెస్ చేసుకోండి. ఈ పర్సన్ మీకు ఇంపార్టెంటా కాదా, ఇంపార్టెంట్ అయితే మీరు ఎంతవరకు వెళ్ళగలరు, ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు. సో ఈ డెస్పరేషన్ కానీ లేకపోతే ఈ ఇన్సెక్యూరిటీస్ కానీ పక్కన పెట్టాలి. సో ఇవి పక్కన పెట్టడానికి కోసం ఏం చేయాలి, ఇలా మీరు ఏంటంటే ఆలోచించాలండి. ఇలా మీరు ఎప్పుడైతే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారో ఖచ్చితంగా మీకు బెటర్ అవుతాయి డేస్, అండ్ మీ రిలేషన్షిప్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ పర్సన్ విషయంలో మీకు ఆ పేషెన్స్ కమిట్మెంట్ అన్ని ఉన్నాయండి. ఈ పర్సన్ ని మీరు ఏంటంటే చాలా బాగా అర్థం చేసుకున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ గురించి ఫుల్ గా అర్థం చేసుకోలేదు. మీకు అర్థమైనంత వరకు మాత్రం బాగానే అర్థం చేసుకున్నారు అండ్ ఈ పర్సన్ విషయంలోని స్టెబుల్ గానే ఉన్నారు. బట్ ఎందుకో కానీ మీలో కొన్ని చేంజెస్ వచ్చేసాయండి. ఆ పర్సన్ థింగ్స్ ని హ్యాండిల్ చేసిన వే అయినా మీకు నచ్చలేదు, ఆర్ అర్థం అవ్వలేదు, ఆర్ అట్లీస్ట్ వాళ్ళు కొన్ని చాయిసెస్ మీ విషయంలో చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కరెక్ట్ చాయిసెస్ చేసుకోకపోవడం వల్ల అయినా సరే ఈ పర్సన్ ఇలానే ఉంటారు, వీళ్ళు చేంజ్ అవ్వరు అనుకొని మీరు ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేసుకున్నారు. యాక్చువల్ గా ఈ పర్సన్ కి దూరం అయ్యింది మీరేనండి. నిజానికి ఆ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ దూరం పెట్టలేదు, మీకు దూరం అవ్వలేదు. మీకు మీరే అంటే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో కొన్ని కరెక్ట్ చాయిసెస్ చేసుకోలేదు అని ఫీల్ అయ్యి మీరే అంటే ఈ పర్సన్ ని దూరం పెట్టడం కానీ, వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవడం కానీ, వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుని థింగ్స్ ఏంటంటే మీ ఓన్ వేలో మీరు హ్యాండిల్ చేయడం కానీ చేశారు.
సో దానివల్ల థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయాయండి. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా మేమేం చేసాం, అసలు ఇక్కడ మేము ఈ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేసాం, ఆ రిలేషన్షిప్ లో మాకు ఎంతవరకు అంటే క్లారిటీ లేదు, అంటే దేని వల్ల ఇదంతా జరిగింది, ఇలా ఆలోచిస్తున్నారండి వాళ్ళు. అలా ఆలోచించడానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ క్రియేట్ చేసిన ఇంప్రెషన్ అండి. అంటే ఈ పర్సన్ మీద మీకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది వాళ్ళు థింగ్స్ ని హ్యాండిల్ చేసిన వేకి. సో దాన్ని బేస్ చేసుకుని మీరు డెసిషన్స్ తీసుకోవడం, మీరు మూవ్ అవడం చేశారు. అక్కడతో ఆ పర్సన్ కి ఏంటంటే ఇది కాంప్లికేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే స్టబ్బన్ గానే ఉన్నారండి. మీరు ఎంతసేపు మీకోసమే మీరు ఆలోచిస్తున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అని అనుకుంటున్నారు, కానీ ఆ పర్సన్ చెప్పింది మీరు అర్థం చేసుకోవట్లేదు, ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్తుంది కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు. మీ వరకు మీరు ఏంటంటే ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి అనే ఒక ఫీలింగ్ తో ఉన్నారు. అది మరి ఇన్సెక్యూరిటీయో తెలియదు, లేకపోతే మీరు అంటే అసలు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ మీలో కూడా అవేకనింగ్ జరగాలండి. మీరు చేంజ్ అవ్వాలి. మీరు ఇలానే ఉంటే ఈ రిలేషన్షిప్ బెటర్ అవ్వదు. అఫ్ కోర్స్ ఇది బెటర్ అవ్వకపోవడం వల్ల అంటే పెద్దగా ఏం కాదు, కానీ దీని వల్ల మీరు ఏంటంటే చాలా లెసన్స్ నేర్చుకునే పరిస్థితి ఉంటుందండి. యూనివర్స్ ఏంటంటే స్టెప్ ఇన్ అవుతుంది. వన్స్ యూనివర్స్ స్టెప్ ఇన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ చెప్పాను కదా మీ ఇద్దరి మధ్యలో సోల్ కాంట్రాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది, కానీ ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం, ఒకరి కోసం ఒకరు ఏంటంటే స్టాండ్ తీసుకోవడం, ఒకరి విషయంలో ఒకరు ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఫీల్ అయ్యి అంటే కేర్ ఫ్రీగా రిలేషన్షిప్ ని లీడ్ చేయడం లాంటి ఒక సోల్ కాంట్రాక్ట్. బట్ మధ్యలో ఉన్న ఈ డీవియేషన్స్ వల్ల ఆర్ డిస్ట్రాక్షన్స్ వల్ల ఇక్కడ ఎవరో ఒకరు ఖచ్చితంగా కొన్ని లెసన్స్ నేర్చుకోవడం జరుగుతుంది. ఆ లెసన్స్ నేర్చుకున్న తర్వాత అయినా సరే రిలేషన్షిప్ ని యాస్టీస్ గా ఏ విధంగా అయితే కాంట్రాక్ట్ రాసుకున్నారో ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనమాట. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.